ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం మాత్రమే చేయగలిగిన అవకాశం ఉంది. రైట్ అండి. ఎస్ మాధవరెడ్డి గారు, ఈ సీక్రెట్ కెమెరాలు కట్టిన అనేది ఇప్పుడని కాదు, అంటే మనం జనరల్గా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా లేదా హోటల్స్లో చూసినా ఎప్పటి నుంచో సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్య వరకు అందరూ ఇబ్బంది పడుతున్న సందర్భాలే ఈ రోజున అవి కాలేజీల వరకు కూడా వచ్చేస్తాయంటే ఆల్రెడీ ఏపీలో జరిగిన ఘటనలు మనం చూస్తాం. ఏ స్థాయిలో అది ప్రకంపన రేపింది, ఇంకా అది ఇంకా మరుగునే లేదు. ఇప్పుడు తాజాగా సీఎం అది గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి మరీ పెడుతున్నారంటే ఇంకెక్కడ రక్షణ ఉందనుకోవాలి, అసలు ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు సీక్రెట్ కెమెరాస్ అనేవి, సీసీ కెమెరాస్ అనేవి నిజంగా చాలా వరకు మనకి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది, కానీ టెక్నాలజీ ఇంత దుర్వినియోగం అయిపోతుంటే ఎలా అరికట్టాలి, ఎలాంటి అలర్ట్స్ ఇవ్వాలి? నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సంఘటనలు చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మీడియా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్చలు పెట్టుకోవడం, వీటిని డిస్కషన్ చేసుకోవడం, ఇది సమాజం మారాలని ప్రశ్నించుకోవడం వదిలేస్తున్నాం. సరే, సమాజం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మన ఆడబిడ్డని మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, ఈ సీసీటీవీ మానిటరింగ్ ఏదైతే టెక్నాలజీ ఉందో, అడ్వాన్స్ టెక్నాలజీని ఇలాంటి సంఘటనలు జరగకుండా మానిటర్ చేయాలి. ఇది కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో, మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సిఎంఆర్ కాలేజీలో ఒక వంట మనిషి పెట్టారు అంటున్నారు. సో ఒక వంట మనిషి ఎటుపోతున్నాడో ఆపరేటింగ్ వాళ్ళతో ఆపరేట్ చేయాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అలాగో సీసీటీవీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఎటుపోతున్నారు, ఏ రూమ్ లోకి ఎవరు వెళ్తున్నారో మానిటరింగ్ చేయడంత పరిస్థితిలో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చి చట్టాలు కఠినంగా ఉండాలన్న. ఇంతకుముందు మన బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టు కూడా చాలా కఠినంగా ఉండాలన్న. చట్టాలు ఎలా అంటే భయపడాలి. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు కొంచెం మార్పు వస్తుందో అందరూ అనుకున్నాం. అలాంటి చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్న. ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయన్న. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్న, నేను చాలా వరకు చూసాను, చాలా ఎన్జిఓస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాయి. ఇంకా ఎన్జిఓస్ అవేర్నెస్ చేయడానికి ప్రభుత్వాలు కూడా సహకరించి ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తే ఇంకా బాగుంటుందన్న. మేజర్ గా నేను బయట కంట్రీస్ లో చాలా స్కూల్స్ లోను, చాలా కాలేజీలను, అడ్మినిస్ట్రేషన్ లో చాలా చూసాను. సోషల్ స్కూల్ కాలేజీలను, స్కూళ్ళను కూడా సేఫ్టీ ఆడిట్స్ అన్న. సేఫ్టీ ఆడిట్స్ అనేది అది ఎక్కడ లేదు. మన భారతదేశంలో చాలా కాలేజీలో సేఫ్టీ ఆడిట్ అనేది ఏ విద్యా సంస్థలు కూడా చేయట్లేదు. అది యాక్చువల్లీ ప్రియారిటీ ఇవ్వాల్సిందే సేఫ్టీకి. ఆ సేఫ్టీ ఆడిట్స్ అనేవి ఎక్కడో గంగలో వదిలేసేసి విద్యా సంస్థలు ఏమి మీద పడిపోయినాయి అంటే లక్షలు ఫీజులు తీసుకుందాము, ఏ విధంగా ఇంకా కొత్త స్కీమ్ పెడదాము, కొత్తగా చేద్దాము, అది ఇది అని చెప్పుకుంటారు తప్ప వీటిలో సేఫ్టీ మీద కాన్సన్ట్రేషన్ లేదు. నా ఇంటెన్షన్ ఏంటి అంటే సేఫ్టీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నా, సేఫ్టీ ఆడిట్స్ చేయాలి. మీరు అకౌంట్స్ ఆడిట్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ సేఫ్టీ ఆడిట్. ఈ సేఫ్టీ ప్రతి కాలేజీలోనూ, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లోనూ ఒక కమిటీ ఉండాలి సేఫ్టీ ఆడిట్ ది. ఆ సేఫ్టీ ఆడిట్ చేసుకోవాలి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ని మినిమైజ్ చేయొచ్చు. మెయిన్ గా ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుంటే, ఇలాగే ఉంటే ఇంకా చాలా ప్రమాదకరం ఏర్పడే రోజులు ఉన్నాయన్న. ఎందుకంటే ఎవరైతే ఇలా దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా కాలేజ్ యాజమాన్యంపై కూడా తీసుకోవాలి. యాజమాన్యం ఏం చేస్తుంది, సింపుల్ గా ఎవరో వాచ్మెన్ చేశాడు, వంట మనిషి చేశాడు అని చెప్పి చిన్నగా సైడ్ వెళ్ళే రూట్స్ చాలా వెతుకుంటారు. అలా కాకుండా మేనేజ్మెంట్, ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి జరుగుకుంటూ ఉంటాయి అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మల్లారెడ్డి గారు నర్సీఎంఆర్ కాలేజ్, దీని మీద ఆయన కనీసం ఇప్పటివరకు స్పందించలే. ఒక ఆడబిడ్డకు ఇది ప్రాబ్లం అయితే ఇంతవరకు స్పందించలే. అదే అసెంబ్లీలో మాత్రం నేను పాలమ్మినా, పూలమ్మినా, అది చేసిన, ఇది చేసిన, ఇట్స్ వెరీ గుడ్, మీరు కష్టపడి వచ్చారు. కాకపోతే ఈ విషయం కూడా మీరు మీడియా ముందుకు వచ్చి స్పందించి ఇంకోసారి జరగకుండా నేను చూసుకుంటాను, అమ్మ కూడా మా తెలంగాణ బిడ్డనే అని చెప్పి ఒక సపోర్టింగ్ గా ఉంటే బాగుండేది. ఎక్కడ మీడియా కనపడకుండా ఉండడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వీటి మీద నేను తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా, రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేయండి అన్న. సేఫ్టీ ఆడిట్ మీద మీరు ఒక కమిటీ వేసి సేఫ్టీ ఎలా ఉండాలి కాలేజీలలో, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అన్నది ఒకటి కమిటీ, ఒక డిపార్ట్మెంట్, ఒక వింగ్ క్రియేట్ చేయడం వల్ల అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. రైట్ అండి. మనతో పాటు లింగం యాదవ్ గారు